కేదార్ పాపారాయుడిని కొట్టటానికి వెళ్తుంటే వద్దు కేదార్ అంటూ ధాత్రి కేదార్ చేతిని పట్టుకొని ఉంటుంది. అప్పుడు పాపారాయుడు మరింత విర్రవీగుతూ నువ్వు మా బావకి పుట్టలేదు పో, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో పో, ఇదే నిజం, పోయి ఎవరికి పుట్టావో తెలుసుకో పో అని నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ధాత్రికి చాలా కోపం వచ్చి కేదార్ చేతిని వదిలేస్తుంది. కేదార్ ఒక్కసారిగా పాపారాయుడి కాలర్ పట్టుకొని మా అమ్మ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా చంపేస్తా. నేను మా అమ్మ నాన్న ప్రేమకే పుట్టాను అర్థమైందా అంటూ అతని చెయ్యి మెలిపెట్టి తిప్పేస్తూ వార్నింగ్ ఇస్తూ అరుస్తూ చెప్తూ ఉంటాడు. అప్పటికి కూడా పాపారాయుడు ఏమాత్రం తగ్గకుండా నువ్వు మా బావ మీ అమ్మ ప్రేమకి పుట్టావేనని సాక్ష్యాలు ఏమైనా ఉంటే చూపించు అని నిలదీస్తూ ఉంటాడు. దాంతో సుధాకర్‌కి మరింత కోపం వస్తుంది. వాడు నా కొడుకేరా అని అరుస్తూ నిజం ఒప్పేసుకుంటాడు. భో అంటూ వైజయంతి అరుస్తూ ఉంటే నువ్వు నోరు మూయి, దగ్గరికి రాకు అని వైజయంతికి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగావు కదా, కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గర అందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి అని సుధాకర్ గొంతెత్తి నిజం చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ధాత్రి కేదార్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అప్పుడు పాపారాయుడు 25 ఏళ్ల కిందట మీ అమ్మతో పాటి చిన్న పిల్లాడిగా ఉన్న నిన్ను కూడా చంపేసి ఉంటే ఈ పొద్దు ఈ రచ్చ ఉండేదే కాదు అని పాపారాయుడు నిజం ఒప్పేసుకుంటాడు. దాంతో ధాత్రి కేదార్ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటే సుధాకర్ కూడా షాకింగ్గా వింటూ ఉంటాడు. ఏమన్నావు అంటే మా అమ్మని చంపింది నువ్వేనా, మా అమ్మ ప్రాణాలు తీసింది నువ్వేనా అంటూ కేదార్ వేలు చూపిస్తూ పాపారాయుడిని నిలదీస్తూ ఉంటాడు. మరి పాపారాయుడి చేతిలోనే సుహాసిని ప్రాణాలు పోగొట్టుకుంది కాబట్టి ఇప్పుడు పాపారాయుడిని ధాత్రి కేదార్ ఏం చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.